లేఖనాల్లో ప్రవక్తలు ఎంతో మంది చేత లిఖింపబడిన మాటలు అన్నమాట ఈ మాటల్లో 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23 లూకా సువార్త 23:46 అధ్యాయం అండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని సిలువలో పలికిన మాట 7వ మాట అండి. మరైతే దేవుడు ఈ మాట ద్వారా మనకి ఏం చెప్పబోచున్నాడు అన్నది మనం గ్రహించాలి. అసలు దేవుడు ఎందుకు ఈ మాటలు సిలువలో పలకవలసి వచ్చింది? అసలు అక్కడ పరమార్థం ఏంటి? దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడు? దేవుడు ఎందుకు సిలువ వేస్తూ మన పాప ఫలితములన్నీ సహించి మన రోగ బాధలు కానీ, మన శాపం కానీ, మన అతిక్రమం బట్టి కానీ ఏదైనా కూడా దేవుడి సమస్తము కూడా ఆ సిలువలో ఎందుకు ఆ సిలువ మీద వేలాడుతూ పలకవలసి వచ్చిందంటే, ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఆది నుంచి అంతం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కూడా దేవుడు నీ గురించి నా గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయనలో ముద్రించబడ్డాం కాబట్టి, ఆయన రక్షణ పాత్ర మనం ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఈరోజు నీకు నాకు అందరికీ కూడా దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. చెప్పిన మాటకే కానీ, లేకపోతే చెప్పబో మాటకే కానీ దేవుడు విధేయత కలిగి ఉన్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు ఫస్ట్గా దేవుడు ధర్మశాస్త్రంలోనే చెప్పాడు, 2 ఆజ్ఞలు. ఏమని చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నది ఒకటి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో. ఈ 2 కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ 2 అధ్యాయాలు, ఈ 2 మాటలే నిన్నైనా నన్నైనా రక్షించడానికి కానీ, పాపంలో నుంచి వెలుపలికి తీసుకురావడానికి కానీ, లేకపోతే మన యొక్క అపరాధం క్షమింపబడి ఉండటానికి కానీ ఈ 2 అన్నమాట. ఆ లేఖనాల్లో పలికిన మాట ఇది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను. దేవుడు చెప్తున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? దేవుడు మరణ భయం తొలగించడానికి, నీకు నాకు మరణ భయం తొలగించడానికి దేవుడి మాట చెప్తున్నాడు. మరణంతోనే సవాల్ చేశాడు. మరణాన్ని తిరిగి గెలిచి లేచిన వారు ఈ లోకంలో ఎవరూ లేరండి. అది మన దేవునికి ఒక్కడే సాధ్యమైంది. మన దేవుడు ఒక్కడే సాధ్యపరుడు. అది 2 కొరింథీ 15:55లో చూసాం. మరణ భయం తొలగించడానికి ఫస్ట్ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడనమాట. 2వ మాట ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే తిరిగి వెళ్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు రావడానికి తన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో అందరూ పాపంలో పడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా రక్షించాలి, ఈ లోకముచ్చుల నుంచి విడిపించాలి, ఈ యొక్క లోకంలో నుంచి వారిని తొలగించి నీతిమంతులుగా తీర్చాలని దేవుడు ఒక సంకల్పం కొని ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన కొని ఉన్నాడు. మన తోటి వారు ఎవ్వరికీ లేదు. ఈ రోజు మనం పడుతున్న కష్టాలు కానీ, బాధలు కానీ, వ్యాధులు కానీ, రోగాలు కానీ ఏదైనా సరే మన తోటి వారు ఎంతవరకు తీరుస్తారండి? కొంతవరకే తీరుస్తారు. కానీ జీవం గల దేవుడు ఆది నుంచి అనాథ కాలంలోనే నా గురించి ఆలోచించి చెప్తున్నాడు అనమాట ఈ మాట. నేను ఎక్కడ నుండి వచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళటానికే ఈ యొక్క వాక్య భాగం అనమాట. ఈ యొక్క మాట, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంకి వచ్చి ఉన్నాను, మరియు లోకం నుండి విడిచి నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. దేవుడు తండ్రి యొద్ద నుంచి లోకానికి వచ్చాడు. ఎందుకు? నీ కోసం, నా కోసమే. ఆయన రక్షణ ఉచితంగా ఇవ్వడానికి. అలాగే ఆయన సమయం అయిపోయింది. ఇంకా ఆయన సమయం అయిపోయింది. ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన చేసిన పని కూడా అయిపోయింది. ఈ మాటలు ఎన్నో చూసుకున్నాం. ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదని, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని, ఇది నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారమే చేయమని దేవుడు ప్రతి ఒక్క మాట వివరించింది మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఫస్ట్ నుంచి 1వ మాట నుంచి 7వ మాట వరకు తను బాధ్యత కలిగి ఉన్నాడు, ఆదరణ కలిగి ఉన్నాడు, ప్రేమ చూపించాడు, తగ్గించుకున్నాడు. తాను సిలువ వేసుకోవడానికి కూడా వెనక్కి. అటువంటి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చామని మన గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. మరి దేవుడు చెప్తున్నాడు, ముందుగా నా ఆత్మను
కీర్తన గ్రంథం 31:5, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొంచున్నాను. ఎందుకు అప్పగిస్తున్నాడు? వేదనతోనా, బాధతోనా, దుఃఖముతోనా? అలా కాదు, కానీ సంతోషంతో దేవుడు తన తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఒక టెక్స్ట్ బుక్ తీసి పిల్లల్ని చదవమంటే ఎంతో భారం అయిపోతుంది. అబ్బబ్బో నేను చదవలేకపోతున్నాను, చేయలేకపోతున్నానని రీల్స్ చేస్తున్నారు, అంత భారంగా. కానీ దేవుడు నీ తల్లి గర్భంలో మొదలు నువ్వు రూపింపకబడక మునిపే తండ్రి కన్నులు నిన్ను ఎరిగి ఉన్నాయి. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ వ్యర్థముగా పోకూడదు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి దేవుడు నిన్ను ఎలాగైతే ఎన్నుకున్నాడో, నిన్ను ఎలాగైతే చూసుకోవాలనుకున్నాడో, నిన్ను ఎలాగైతే ఆయన ప్రణాళికలో నిలబెట్టాలనుకున్నాడో, ఎలాగైతే నిన్ను ఆయన నడిపించుకోవాలనుకున్నాడో, ఎలాగైతే దేవుని చిత్తములను కట్టబడాలనుకున్నాడో సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టే సిలువలో దేవుడు ఘనముగా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొంచున్నాడు. దేవుడు మరి ఎంతగానో ప్రవచనంలో చాలా ప్రవక్తల ద్వారా ముందుగానే ఎన్నుకొని చెప్పిన మాటలు ఇవి. మొదటి మాట, తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని చెప్తున్నాడు. తండ్రికి కుమారుడికి అప్పగించిన బాధ్యత, ఆ బాధ్యత అయిపోయింది. కాబట్టే తండ్రి చేతికి ఆత్మను అప్పగిస్తున్నాడు. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను, అయిపోయింది, తిరిగి నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. యేసు భూమిపై తన పనిని సంపూర్తిగా నెరవేర్చుకున్నాడు. అంటే తండ్రి చెప్పిన ప్రతి ఒక్క పని. దేవుడు 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. 13వ ఏట నుండి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఖచ్చితంగా 3.5. కానీ ఈ 30 సంవత్సరాల్లో కూడా దేవుడికి ఎలా అనుగుణంగా ఉండాలి, ఎలాగ ప్రజల్ని చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలాగ రక్షణలోకి నడిపించాలని ఎన్నో దెబ్బలు, ఎన్నో పాటలు, ఎంతమందితో తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ఎన్నెన్నో మాటలు ఉమ్మేశారా, లేకపోతే చీచా అన్నారా, అయినా కూడా సహించుకొని ఈ 30 సంవత్సరాల్లో కూడా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ ఆత్మ నశించడానికి వీల్లేదని చెప్పి. 4వదిగా, యేసు పాపానికి శాశ్వతమైన బలి అర్పించాడు. దేవుడు చెప్తున్నాడు, శాశ్వతమైన బలి. మునుపటికైనాను ఇకనైనాను కూడా దేవుని నిరాపరాధ రక్తము బలి ఇస్తేనే కానీ నీకైనా నాకైనా శాపము కొట్టివేయబడింది. కాబట్టి దేవుడు శాశ్వతమైన బలి అర్పించాడనమాట. పాప నిమిత్తమై సదాకాలం నిలిచడానికి ఒక బలినే అర్పించాడు దేవుడు. ఈరోజు నీవు ఇలాగా ఉండి దేవుని మాటలు చెప్పుకోగలుగుతున్నాము అంటే ఈ అనేక మంది కూడా ఈరోజు చూడక ఎంతో మంది మట్టి పిల్లల కింద కప్పబడి ఉన్నారు. ఈరోజు నీ ఆత్మ సురక్షితంగా ఉందంటే ఈరోజు నీవైనా నేనైనా దేవుడిచ్చిన ఆత్మను పొందుకొని నిలబడి మన కుటుంబాల కోసం పోరాడుతున్నామంటే అది దేవుని కృప మాత్రమే. 5వ మాట, యేసు మనకు సంపూర్ణమైన రక్షణ మార్గం తెచ్చాడనమాట. మరి మనం రక్షణ పొంది, చాలా మంది అంటారు కదా, కొంతమంది బాప్తీసం ఎందుకు తీసుకున్నామంటే ఏమంటారే వాడికి తెలియదు ఎందుకు బాప్తీసం అని అంటారు. ఏం తెలియదండి, తెలియకుండానే మనం అన్నీ మాట్లాడేసి నేర్చేసుకొని ఇచ్చేసావా? అలాగా దేవుడు మనకి రక్షణ మార్గం అన్నీ తెలిసి కాదు, తెలియకుండానే మనం దేవుడిని నమ్ముకుంటే మన దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన జ్ఞానము, శక్తిని, బలమును మనం పొందుకోగలుగుతాం. 5వ మాట, ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నీ పాపానికైనా నా పాపానికైనా తన శిలువ మరణాన్ని మోస్తూ మేకులు కొట్టించుకొని చేతికి కాళ్ళకి ఆ ఎండకు ఆ రాళ్ళ మీద వేలాడుతూ తాగడానికి మంచినీళ్ళు లేక ఎంతో బాధపడుతున్నప్పుడు అవహేళన చేస్తూ తన పక్కలో బొల్లెపు కొట్టు పొడిచిన వారు కానీ, తనను వేలెత్తి చూపిన వారు కానీ అనేక మంది ఉన్నారండి. ఈరోజు నిజంగా మనము దేవుణ్ణి ఎంత ఘనముగా ఆరాధించుకోవడానికి దేవుడు ఎంత మంచి కృపనిచ్చాడో, ఎంత మంచి ధన్యతనిచ్చాడో, ఇది సంతోషంతో మనం చెప్పుకోదగిన మాటలు ఇవి. మనము కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సిలువే పడ్డాడని చెప్పేసి ఎంతో కొంత బాధపడుతూ ఉంటారు. కానీ అది బాధతో చేసేది కాదు, సంతోషంతో. ఎందుకంటే దేవుడు నీ ఆత్మ నా ఆత్మను రక్షించడానికి తన ప్రాణాన్నే సిలువ మీద ప్రాణముగా బలిగా అర్పించాడు. అలాగ మనం దేవుడిని ఎంత ఘనంగా, ఎంత సంతోషంగా గనపరచాలండి. దేవుడు తన శరీరాన్ని తన తండ్రి చేతికి అప్పగిస్తే అంత ఘనముగా ఉన్నప్పుడు మరి నీకు ఇచ్చిన రక్షణ బట్టి, నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఒక్క దినమైనా మనము ఆ రక్షణ జ్ఞాపకం చేసుకొని, నీవు నేను పొందిన రక్షణ పాత్ర చేపెట్టి ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశావా?
చేయలేదు. కానీ దేవుడు ప్రతి నిత్యం కూడా నీ రక్షణ అనుభవం కోసం, నీ మారు మనసు రక్షణ కోసమే దేవుడు నిత్యము ప్రార్థిస్తూ వచ్చాడండి. మనం దేవునిలో ఏక శరీరమై ఉన్నాము, అందుకే మనం పళ్ళలో పాల్గొంటాము. ఆయన రక్షణను కూడా నెల నెలా ప్రకటిస్తాము. ఎందుకు ఇస్తారండి పళ్ళ? ఒక ఆత్మ రక్షింపబడటానికే కదా బల్ల ఇచ్చేది. అంటే అది ఎంత విలువైనదండి ఆ ఆత్మ. అందుకనే దేవుడు ఈ 7వ మాటగా ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మను అప్పగించుకొని నేను వెళ్తున్నానని మీరు అనుకోవద్దు, తిరిగి నేను మరలా వస్తాను. అనేక మంది ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఏక శరీరమై పరిశుద్ధుల సహవాసముతో ఎత్తబడటానికి ఆ 2వ రాకడ సమయంలో దేవుడిని ఇంకా మహిమగా ఘనంగా గణపరచబడటానికి నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచానని దేవుడు సంతోషంతో, మనకి తెలుసు ఎంత బాధను అనుభవించాడో సిలువలో, ఎంత వేదన అనుభవించాడో, ఎంత దుఃఖమును సహించాడో. ఆ రక్తము కానీ మంచినీళ్ళు లేక ఆ యొక్క సిలువ కొడుతూ ఉంటే చూసిన వాళ్ళకి బాధ అనిపించింది. కానీ దేవుడు మాత్రం సంతోషంతో తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకొచ్చున్నాడు. ఎక్కడైనా సరే మనము కూడా అట్టి జ్ఞానము కలిగి దేవుని యందు నమ్మకంగా జీవించినట్లయితే మనం పొందిన రక్షణ నిర్లక్ష్యము కాక ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు మనకి ఈ యొక్క మాటల్లో 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానన్న మాట. మరి నిజంగా మనం దేవుణ్ణి ఎరిగిన వారము కనుక అనేక మంది, నాకు తెలిసినంత వరకు చాలా సంవత్సరాల నుంచి రక్షణ పొందిన వారమై ఉన్నాము. నేను రక్షణ పొంది 14 సంవత్సరాలండి. కానీ ఇకనైనా సరే దేవుని జ్ఞానం చొప్పున, దేవుని తెలివి చొప్పున, దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఒక ఆత్మ రక్షింపబడటానికి మనం ప్రార్థన చేయాలని, ఒక ఆత్మను రక్షించడానికి మన ఆత్మను బలముగా పెట్టాలని దేవుడు ఎలాగైతే ఆ సిలువ మారు మీద వేలాడాడో మనమైతే ఆ సిలువ మీద పెట్టలేం. కానీ ప్రాణము చూస్తున్నాం, చాలా మంది సేవకులు ఎంతగానో ఈ యొక్క మత కులాలకి ఇదైపోయి సేవకుల మీద ఎంతగానో దాడి జరుగుతుంది. అలాంటి ఆత్మలు రక్షించే తండ్రి కొరకు మనం అంత బలముగా ప్రార్థించాలని 7వ మాట. ఈ మాట దేవుని వీటిలో దీవించి ఆశీర్వదించును గాక.